హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం బెల్మ్యాన్ ఫోర్డ్ ఆల్గరిథం గురించి అయితే తెలుసుకుందాం. ఎందుకు బెల్మ్యాన్ ఫోర్డ్ ఆల్గరిథం అంటే ఏంటి? బెల్మ్యాన్ ఫోర్డ్ ఆల్గరిథంకి ఇంకో పేరు కూడా ఉంది. అదేంటంటే సింగిల్ సోర్స్ షార్టెస్ట్ పాత్. సింగిల్ సోర్స్ షార్టెస్ట్ పాత్ అంటే మనం ఏదైనా ఒక సోర్స్ వర్టెక్స్ నుంచి మీద వర్టెక్స్కి వెళ్ళడం. బేసిక్గా మీకు చెప్పాలంటే మీరు ఒక ఇంటికాడ ఉన్నారు. మీ ఇంటికి 4 ఇళ్ళు ఉన్నాయి. అంటే మీరు ఒక ఇంటికాడ ఉన్నారు. ఆ ఇంటికాడ నుంచి మీకు 4 బంధువులు ఇళ్ళు ఉన్నాయి అనుకోండి. ఈ ఇంటికాడ నుంచి ఇంటికాడికి వెళ్ళాలంటే మీకు 2 కిలోమీటర్లు. అదే ఈ ఇంటికాడ నుంచి ఇంటికాడంటే ఇంకో 2 కిలోమీటర్లు. ఒకవేళ మీరు అనుకుండొచ్చు, ఈ ఇంటికాడ నుంచి ఈ ఇంటికాడికి ఇంకా దగ్గరికి వెళ్ళొచ్చా, ఇంకో రూట్ ఏమన్నా ఉందా అని ఫైండ్ చేద్దాం అనుకుంటే, ఈ రూట్ నుంచి ఈ రూట్కి, ఈ రూట్ నుంచి ఈ రూట్కి ఇప్పుడు ఎంత వస్తుంది? 4, 4, 8 వస్తుంది. అంటే 8 కిలోమీటర్లు మీరు ట్రావెల్ చేసేదానికన్నా ఇక్కడ 4 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. దీన్ని బట్టి నేనేం చెప్తాను అనుకుంటా అంటే, మనం బెల్మ్యాన్ ఫోర్డ్ అల్గోరిథం అంటే ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి, అంటే ఓకే, టెక్నికల్గా మాట్లాడదాం. ఒక వర్టెక్స్ నుంచి ఇంకో వర్టెక్స్కి వెళ్ళాలి అనుకుంటే ఎంత డిస్టెన్స్, అంటే ఎంత తక్కువలో మనం ట్రావెల్ అవుతున్నాం అనేది తెలుసుకుందాం. ఒకవేళ ఇప్పుడు పి అనే పాయింట్ ఉంది, క్యూ అనే పాయింట్కి వెళ్ళాలి. ఎంత తక్కువలో మనం వెళ్ళగలం? పి నుంచి టీ అనే పాయింట్కి చాలా వేస్ ఉన్నాయి. ఇటా వెళ్ళచ్చు, ఇటా వెళ్ళచ్చు, ఇటా వెళ్ళచ్చు. కానీ ఎంత తక్కువగా వెళ్ళామనే దాన్ని బట్టి మనం డిసైడ్ అవుతాం ఏ రూట్ మనం ఎంచుకోవాలి అని. దాన్నే తక్కువ డిస్టెన్స్ కనుక్కోవడమే ఈ బెల్మ్యాన్ ఫోర్డ్ అల్గోరిథం. అంటే నథింగ్ బట్ సింగిల్ సోర్ట్ అల్గోరిథం కూడా అంటారు. బేసిక్గా ఇది మనకి ఎగ్జామ్స్లో వస్తుంటుంది, అందుకే వీడియో చూస్తారు. సరే, మనం ఇది కనుక్కోవాలి అంటే ముఖ్యంగా మనం ఎలా కనుక్కోవాలి అని తెలుసుకుందాం. ఆల్గోరిథం మనం బేసిక్గా ఇది కనుక్కోవడానికి ఓ 5 స్టెప్స్ ఉంటాయి. ఓకే, మనం మెయిన్గా ఈ ఫార్ములా అనేది కీ రోల్ ప్లే చేస్తుంది ఈ బెల్మ్యాన్ ఫోర్డ్ అల్గోరిథంకి. ఈ ఫార్ములాని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. బట్టి పట్టండి, కావాలంటే కాపీ కూడా రాసుకోండి, ఎవడు ఏమంటారు. బెల్మ్యాన్ ఫోర్డ్ స్టెప్స్ ముఖ్యంగా మనం ప్రతి ఒక్క డిస్టెన్స్కి, అంటే ప్రతి ఒక్క వర్టెక్స్కి ఒక ఇనిషియలైజింగ్గా డిస్టెన్స్ అనేది సెట్ చేసుకోవాలి. ఈ ఇనిషియలైజ్ డిస్టెన్స్ అనేవి కొన్ని, అదే మనం ఎలా సెట్ చేసుకుందాం అనేది మనం డిసైడ్ చెప్తాను ఇక్కడ. ఇక్కడ 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 అంటే కన్ఫ్యూజన్. ఓకే, ఏ అనేది 0. ఎందుకు ఏ అనేది 0 తీసుకున్నాం అంటే అదొక సింగిల్స్. ఇప్పుడు క్వశ్చన్ పేరు చెప్దాం. అసలు టాపిక్ ఏంటి? సింగిల్ సోర్స్ షార్టెస్ట్ పాత్. ఇందుకే సింగిల్ సోర్స్ అంటే ఆ సోర్స్ పాయింట్ ఏంది? ఇందుకే సోర్స్ పాయింట్ ఇక్కడ ఏంది అంటే ఏ అనేది మన సోర్స్ పాయింట్. ఓకే, సోర్స్ పాయింట్ ఇప్పుడు నువ్వు ఉన్న చోటే ఉన్నావు, నీ కిలోమీటర్ల డిస్టెన్స్ ఎంతరా అంటే 0 అని చెప్తాం కదా. అలాగే ఇప్పుడు ఏ దానికి డిస్టెన్స్ 0. బి ఇన్ఫినిటీ, సి ఇన్ఫినిటీ ఎందుకు తీసుకున్నాం? మనకి తెలీదు, ఎంతైనా ఉండొచ్చు. మనం ఏదో అప్రాక్సిమేట్గా వేస్ట్ చేయడం కన్నా అరే అంత ఉంది అన్నాం చాలా ఈజీ కదా. అందుకని బీసీ అనేవి ఇన్ఫినిటీ తీసుకుంటున్నాం. ఓకే, మనం ఫస్ట్ స్టెప్ అనేది అర్థమైంది. అంటే ఫస్ట్ స్టెప్ ఏంది? ఇనిషియలైజ్ డిస్టెన్సెస్. ఓకే, మనం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. రిలాక్స్ ఆలెడ్జెస్. రిలాక్స్ ఆలెడ్జెస్ అంటే ఏంటి? రిలాక్స్ ఆలెడ్జెస్ అంటే ఫ్రీక్వెంట్లీగా మనం డిస్టెన్స్ని అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మనం ఒక వే చెక్ చేసాం, ఓకే, ఆ వేని అప్డేట్ చేస్తాం. ఇంకో వే చెక్ చేస్తాం, ఆ వేని అప్డేట్ చేస్తాం. అంటే ఆ వే ఈజీగా ఉందని మనకు తెలియాలి కదా. ఇలా చెక్కింగ్ అప్డేషను అన్నది బేసిక్గా ఈ ఫార్ములా బేస్ ఉంటుంది. ఈ ఫార్ములాని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. du ప్లస్ డబ్ల్యూ డి ఆఫ్ యూ ప్లస్ డబ్ల్యూ ఆఫ్ యూ వి లెస్ దాన్ డి ఆఫ్ యూ అనేది ఫార్ములా. ఓకే, ఇప్పుడు యూ అంటే ఏంటి? మనకి ఫార్ములా అర్థమైంది, దాని టర్మ్స్ కూడా తెలుసుకుందాం. డి ఆఫ్ యూ అంటే యూ అంటే ఏంది? సింగిల్ సోర్స్. అంటే మనం స్టార్టింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ టు బి వెళ్తాను అంటే ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి అనుకోండి. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అని ఏదో చెప్తున్నా. ఏ టు బి అనుకోండి. ఇప్పుడు ఏ అన్నది యూ, ఓకే, వి అన్నది బి. అంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నాం కాబట్టి ఏ అన్నది యూ అనుకుంటాం, వి అన్నది బి అనుకుంటాం. అంటే ఓకే, అర్థమైంది కదా. ఓకే, డిస్టెన్స్ ఆఫ్ యూ అంటే డి ఆఫ్ యూ. డి ఆఫ్ యూ అంటే దాని వెయిట్. అంటే మనం అప్డేట్ చేసిన తర్వాత మీకు ఒక వెయిట్ అని వస్తుంది, అంటే ఈ ఫార్ములా ప్రకారం. ఇప్పుడు ఇనిషియలైజ్గా మనం డి ఆఫ్ యూ అంటే ఏందనుకున్నాం? ఏ టు బి వెళ్తున్నాం, ఇనిషియలైజ్గా మనం ఏ అనేది డిఓసి సెట్ చేసుకున్నాం కదా, ఏ అనేది 0 సెట్ చేసుకున్నాం. ఇప్పుడు డి ఆఫ్ యూ యూ అవుతుంది. డబ్ల్యూ ఆఫ్ యూ కమావి, డబ్ల్యూ ఆఫ్ యూ కమావి అనేది క్వశ్చన్లో ఇస్తారు. అంటే ఇప్పుడు ఇలా ఇస్తారు, ఇలా గ్రాఫ్లా ఇస్తారు, 1 2 2 6 అని. అప్పుడు మనం ఏ నుంచి ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. ఇప్పుడు ఏ టు బి డబ్ల్యూ ఆఫ్ యూ కమావి అంటే దాని డిస్టెన్స్ 6 అని. అలా డి ఆఫ్ యూ అంటే మనకి తెలిసిందేదే. డి ఆఫ్ ఏ అంటే డి ఆఫ్ బి అనుకోండి.
ఓకే. దీన్ని బట్టి మనం ఫ్రీక్వెంట్‌గా అప్డేట్ చేస్తాం. ఒకవేళ ఇది గాని ఇది చెక్ చేస్తాం. ఇది చెక్ అయిందంటే అప్డేట్ చేస్తాం. ఎలా అప్డేట్ చేస్తామంటే డి ఆఫ్ ఈక్వల్ టు డి ఆఫ్ యూ ప్లస్ డబ్ల్యూ ఆఫ్ యూ కామా వి. ఇక్కడ ఎక్కడ రాయలేదు. మనకి నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ టైమ్. ఓకే. రిపీట్ వి మైనస్ 1 హెచ్ఎస్. సెకండ్ స్టెప్ క్లియర్‌గా అయిపోయింది కదా! క్లారిటీ అయిపోయింది కదా! అంటే దీన్ని ఫస్ట్ చెక్ చేస్తాం. తర్వాత అప్డేట్ చేస్తాం. మీకు ఈ సెకండ్ స్టెప్ క్లియర్‌గా ఉందనుకుంటున్నా. రిపీట్ వి మైనస్ 1 హెచ్ఎస్. వి మైనస్ 1 టైమ్స్. ఎందుకు? అంటే ఎన్నిసార్లు అప్డేట్ చేయాలి అనేది మనకు క్లారిటీ ఉండాలి. ఎన్నిసార్లు బ్రో ఎన్నిసార్లు అప్డేట్ చేస్తావా ఇట్లా జీవితం చేసుకుంటూ ఉండలేం కదా అంటారు కదా. అందుకనే రిపీట్ వి మైనస్ 1 టైమ్స్. ఎన్నిసార్లు అప్డేట్ చేయాలి అనే దాన్ని బట్టి మనం తీసుకుంటే వి మైనస్ 1 ఇంతకు వి అంటే ఏంటి? వి అంటే నెంబర్ ఆఫ్ వర్టిసెస్. ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 5 ఉన్నాయి. 5 వర్టిసెస్ ఉంటే మనం 5 మైనస్ 1 4 సార్లు చేయాలి. ఎందుకు బ్రో 4 సార్లు చేస్తున్నాం అంటే ఇక్కడ ఫోర్త్ స్టెప్ కూడా కవర్ అయిపోతుంది. చెక్ నెగిటివ్ సైకిల్ మనం నిజానికి సింగిల్ సోర్స్ షార్టెస్ట్ పాత్కి ఇప్పుడు కనుక్కోవడానికి చాలా వేస్ ఉన్నాయి. బెల్మ్యాన్ ఫోర్డ్ ఉంది, దీక్షిత్ర ఉంది. దీక్షిత్ర అని ఎందుకు మనం అవాయిడ్ చేస్తాం? గమనిస్తే నీట్గా దీక్షిత్ర అనేది నెగిటివ్ వెయిట్స్ని అప్డేట్ చేయదు. ఎందుకు నెగిటివ్ వెయిట్ అంటే ఏంది బ్రో? నెగిటివ్ వెయిట్ అంటే ఏంది? ఇలా అడుగుతా అంటారు. అందుకోసమే రీసెర్చ్ చేశాను. నెగిటివ్ వెయిట్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓ ఫ్లైట్ నుంచి ఇంకో ఫ్లైట్కి వెళ్ళారు. 2 నెలల కిందట బుక్ చేశారు. 2 నెలల కిందట బుక్ చేస్తే యాక్చువల్ కాస్ట్ వచ్చింది మనకి. అంటే నిజ ఒరిజినల్గా ఎంత అవుతుంది అంటే న్యాయమైన కాస్ట్ అనుకోండి. ఒక 10,000 అనుకోండి. ఒక ఇక్కడ నుంచో పోర్ట్కి వెళ్ళాలంటే మీరు ఒక కాస్ట్ 10,000 పెట్టారు. 2 నెలల కిందట బుక్ చేశారు. ఎందుకు? అది యాక్చువల్ కాస్ట్. ఒకవేళ మీరు 2 గంటల ముందు సడన్గా వెళ్ళిపోదాం అనుకున్నాం. అప్పుడు బుకింగ్ ఎంత అడుగుతుంది? 25,000 అడుగుతుంది ఒక ఫ్లైట్కి. ఒకవేళ అప్పుడు మనకి 15,000 ఎక్స్ట్రా పడింది కదా! ఆ 15,000 ఎక్స్ట్రా అంటే మనకు వచ్చింది నష్టం. ఆ నష్టాన్ని నెగిటివ్ ఎడ్జ్ కింద ప్రొవైడ్ చేయాలి. నెగిటివ్ ఎడ్జ్ అంటే కొన్నిసార్లు ప్రాఫిట్ కూడా పండి అంటే యాక్చువల్ కన్నా కొంచెం ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా అది నెగిటివ్ ఎడ్జ్ కింద వస్తుంది. ఈ నెగిటివ్ ఎడ్జ్ని హ్యాండిల్ చేయడానికే మనం ముఖ్యంగా బెల్మ్యాన్ ఫోర్డ్ అల్గోరిథం అయితే వాడతాం. రిపీట్ వి మైనస్ 1 టైమ్స్. అంటే ఇది ఇన్నిసార్లు ఎందుకు చేస్తాము అంటే అన్నిసార్లు చేస్తే నెగిటివ్ ఎడ్జ్ పోయి మనకి పాజిటివ్ ఎడ్జ్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే నార్మలైజేషన్ అవుతుంది. మనం ఇప్పుడు ఏబిఎంఎస్ చదువుకున్నట్టు అర్థమవుతుంది. అర్థం కాకపోయినా అర్థమవుతుంది చూడండి. అట్లయితే అది ఇంకా అలా చేసి 4 సార్లు రిపీట్ చేస్తే మనకి ఫైనల్గా కొన్ని ఆన్సర్లు వస్తాయి. ఆన్సర్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫైనల్ షార్టెస్ట్ పాత్ ఏ నుంచి ఏ అంటే సింగిల్ సోర్స్ మనం అక్కడే ఉన్నాం అంతే డిస్టెన్స్ చిన్న బి నుంచి ఓకే ఏ నుంచి బి నుంచి 4 అంటే బి నుంచి ఇది సోర్సు ఈ నుంచి ఇడికి వెళ్ళాలంటే ఎంత డిస్టెన్స్ 4. ఏ ఇంటి నుంచి బి ఇంటికి పోవాలంటే 4 కిలోమీటర్లు పట్టుద్ది అనుకోండి. ఏ నుంచి సికి 2. ఇప్పుడు ఏ దగ్గర ఉందంటే సి అని చెప్తాం కదా. ఒకవేళ నిజానికి ఇద్దరు ఇంటి ఇప్పుడు నువ్వు కొత్తూరుకి పోయావు నీకు అక్కడ చాలా మంది బంధువులు ఉన్నారు. బి అనేది ఒక ఇల్లు అనుకోండి, సి అనేది ఒక ఇల్లు అనుకోండి. బి ఇంటి వాళ్ళు పిలిచారు, సి ఇంటి వాళ్ళు పిలిచారు. నీకు ఆకలి అవుతుంది. అప్పుడు ఏ ఇంటి నుంచి సికి వెళ్తావా బికి వెళ్తావు? ఎవడైనా కానీ సికి వెళ్తాడు. ఒకవేళ చికెన్ ఉందనుకో బియ్యంకి వెళ్తారు అనుకోండి. యాక్చువల్గా చెప్తున్నా ఏ నుంచి సికి వెళ్తారు. ఇదే బ్రో నథింగ్ బట్ బెల్మ్యాన్ ఫోర్డ్ అంటే పెద్దగా ఏం లేదు నాకు తెలుసు. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. అంటే ఇక్కడ దీంట్లో నీట్గా చెప్పే కావట్లేదు. నెక్స్ట్ వీడియో నుంచి ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇంకా ముఖ్యంగా మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే రిలాక్స్ ఆలెక్జెస్ అంటే ఈ ఫామ్లో గుర్తుపెట్టుకోవాలా. ఈ ఫామ్లో భారీ గుర్తుపెట్టుకున్నా బట్టి పట్టండి కుదిరితే ఈ ఫామ్లో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అంటే మీకు అర్థమైతే ఎగ్జామ్ ముందు రోజు చూస్తే ఇది బట్టి పట్టేసేయండి. ఎందుకంటే అర్థం చేసుకోవడానికి ట్రై